చాలా కాలం తరువాత ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నెల 10న రాష్ట్రంలో పర్యటించబోతున్న ఆయన పలు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు పొలిటికల్ గా కూడా కాషాయ సేనలో జోష్ నింపబోతున్నారు. ఆ దిశగా రాష్ట్ర బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ పీఎం టూర్ షెడ్యూల్ ఏంటి? కాషాయ సేన ప్లాన్స్ ఏంటి? ఓవైపు అభివృద్ధి మంత్రం, మరోవైపు రాజకీయ తంత్రం. తెలంగాణలో మోదీ టూర్ షెడ్యూల్ ఫిక్స్. ఉత్త చేతులతో రావద్దంటున్న కూనంనేని, అన్ని ఇస్తారంటున్న కాషాయ నేతలు. తెలంగాణలో ఇప్పుడు మోదీ టూర్ హాట్ టాపిక్ గా మారింది. మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన రాష్ట్రానికి వస్తుండటంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఈ పర్యటనను ప్రెస్టీజియస్ గా భావిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ కీలకమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే వస్తే వచ్చారు, ఉత్త చేతులతో మాత్రం రావద్దంటూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రధానమంత్రి మన తెలంగాణ పర్యటన ఉన్నట్లుగా కన్ఫర్మ్ చేశారని వార్తలు వస్తున్నాయి. సంతోషం. ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చాలా సంతోషకరమైనటువంటి అంశం అది. తెలంగాణకు వచ్చేటప్పుడు వచ్చి ఒట్టి చేతులతో వెళ్లకుండా ఏదో అంటే జనరల్గా శాంక్షన్ అయినటువంటి వాటికి శంకుస్థాపన కాకుండా మరికొన్ని అంతకుముందు విభజన చట్టంలోని హామీలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బయ్యారం లాంటిది, ఇంకా ఇతర అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏదైనా ఒక పరిష్కారం చెప్పి వెళ్తే మంచిదనేది మా ఆలోచన. అయితే ప్రధాని మోదీ లాంగ్ గ్యాప్ లో రాష్ట్రానికి వస్తున్నప్పటికీ ఖాళీ చేతులతో రావడం లేదంటున్నారు బీజేపీ నేతలు. సుమారు 7,823 కోట్ల రూపాయలతో పూర్తయిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వేల కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టులు ప్రధాని జాతికి అంకితం చేస్తారన్నారు. కాజీపేట టు విజయవాడ ట్రిపుల్ లైన్, POL టెర్మినల్ హబ్లతో పాటు కాజీపేట బైపాస్ లైన్, పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్లను మోదీ ప్రారంభిస్తారన్నారు. బేగంపేట విమానాశ్రయం బయట అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఈ ప్రాజెక్టులన్నింటినీ మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారంటూ చాంతాడంత లిస్ట్ చదివేస్తున్నారు కిషన్ రెడ్డి. అయితే కళ్ళుండి చూడలేని వారికి తామేమీ చెప్పలేమంటూ ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు. డీజిల్ కానీ, ఏవియేషన్ ఫ్యూయల్ కానీ, లూబ్రికెంట్స్ కానీ, ఈ 4 రకాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి పెద్ద హబ్ మన తెలంగాణలో ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు. ఒకటి జోగులాంబ రైల్వే స్టేషన్, రెండోది ఆఫీస్పేట, మన హైదరాబాద్లోనే ఆఫీస్పేట రైల్వే స్టేషన్ కూడా. హైటెక్స్ కూడా ఆల్మోస్ట్ 95% అయింది, ఇంకో 5% కావాలి. నెక్స్ట్ ట్రాంచ్ ఆఫ్ ఇనాగ్రేషన్స్, రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్స్లో మన హైటెక్స్ కూడా ఉంటుంది. ఆ రకంగా 2 రైల్వే స్టేషన్స్ కూడా ప్రధానమంత్రి గారు ఆ రోజు డెడికేట్ చేస్తారు. మూడోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇనాగ్రేషన్స్ 10వ తేదీ జరగనున్నాయి. ఇది దశల వారీగా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. కేంద్ర ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీంతో పాటు ఈ ఇనాగ్రేషన్ ఫంక్షను ఎయిర్పోర్ట్లో బయట, బేగంపేట ఎయిర్పోర్ట్ బయట జరపాలనేట్టు నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడితో ఆగుతుందా మోదీ టూర్ అంటే? ఎంత మాత్రం కాదంటోంది కాషాయ సేన. చాన్నాళ్ల తర్వాత వస్తున్న తమ నాయకుడి కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కు జనాగ్రహ సభగా నామకరణం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్పై ప్రతి వర్గం ఆగ్రహంతో ఉందని, అది ప్రస్ఫుటమయ్యేలా మోదీ సభకు ఈ పేరు పెట్టినట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెబుతున్నారు. కాంగ్రెస్ సౌత్ ఇండియా లాస్ట్ ఇంక్రీజ్ ఇన్ పార్లమెంట్ సీట్స్. కాబట్టి ఈరోజు అన్ని సెక్షన్స్ని బిట్రే చేసింది కాంగ్రెస్ పార్టీ, అన్ని సెక్షన్స్ దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, ఆక్రోశంతో ఉన్నారు. మన మహిళా ర్యాలీ అయింది ఆక్రోశం. తెలంగాణ ప్రజల ఆగ్రహ, జనమాగ్రహ, అందుకని దీని పేరు జన ఆగ్రహ సభ అని పెట్టడం జరిగింది. నేను తెలంగాణ ప్రజలకు మళ్ళీ నేను కోరుతా ఉన్నాను, నరేంద్ర మోదీ గారిని మనం స్వాగతిస్తాం. పెద్ద ఎత్తున పెరేడ్ గ్రౌండ్లో అందరూ కూడా రావాల్సి కోరుతా ఉన్నాం. తాను రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టాక తొలిసారి ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తుండటంతో రామచంద్రరావు సైతం ఇజ్జత్ కి సవాల్ గా భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఓవైపు అభివృద్ధి మంత్రం, మరోవైపు రాజకీయ తంత్రం అన్నట్టుగా తెలంగాణలో మోదీ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. అటు కాషాయ నేతల హుషారు, ఇటు ప్రత్యర్థుల సెటైర్లు, ఈ రెండింటి మధ్య ప్రధాని మోదీ పర్యటన ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.